హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియోస్. శోభా షైనీ వీడియోస్. నాకంత మంచిగా తెలియదు గైస్. తో నేను ఇక్కడ మీరు అనుకోవచ్చు నేను ఎవరిని, నేను శోభా వాళ్ళ మన్మడని. అందుకే ఇవాళ ఏమంటారు వచ్చేద్దాం అనుకున్నాం, టోస్ట్ చేసుకున్నాం అనుకున్నాం. అయినా కూడా మా మనమడు ఇవాళ నేను చెప్తాను శోభ అంటున్నాడు. ఓకే అన్నాను. ఇంకా డన్. మేము ఇంకా ఏం చేస్తున్నాం క్రిష్ ఇవాళ మనం టోస్ట్ ఇవాళ ఓకేనా. టోస్ట్ వాడు నేను వాయిస్ ఇస్తాను శోభ అంటున్నాడు. మా మనవడు మా పెద్ద కూతురు వల్ల బాబు. ఓకే, ఇప్పుడు ఇంకా మనమైతే వెళ్దాం ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా క్రిష్? ఇప్పుడే వస్తాం. యా, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. ఎగ్స్ కావాలి. ఇప్పుడు నేను ఎగ్స్ ఎందుకు కావాలి చూపిస్తా. అప్పుడు ఇది క్యారెట్స్ కావాలి. క్యారెట్స్, అది ఇది టమాటాలు కావాలి, ఆనియన్స్ కావాలి, అండ్ కారం, ఉప్పు, మిరియాల పౌడర్, కరివేపాక్, కొత్తిమీర, మనకి ఇదేంటి బటర్, ఇంకా వీటికి కావాల్సింది బ్రెడ్. ఓకేనా? ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇందులో ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. ఓకేనా క్రిష్? ఓకే, ఆనియన్స్ వేసేసుకుంటున్నాం. టమాటా, ఇప్పుడు క్యారెట్. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు చేస్తే ఫిట్ రావు గైస్, అందుకే ఇట్లా చెప్తున్నా. మీరుకి అఫెండ్ కావకండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకుందాం. మీరు సపోర్ట్ వల్ల మనకు 1 lakhs అయినాయి. ఇవాళ ఆర్డర్ చేస్తాం. ఏమంటారా మన సిల్వర్ ప్లే బటన్. నా నాన్న మీరు థ్యాంక్ యూ చెప్తుంది. శోభా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. తో ఇప్పుడు అయితే వేసుకుంటున్నాం సరిపడేంత. ఓ మై గాడ్, చాలా కారం ఎక్కువ కొంచెం సాల్ట్ వేసిస్తున్నా. ఇప్పుడు చాలు. సాస్ వేద్దామా మరి? ఇప్పుడు సాస్ కాదు, దీని తర్వాత సాస్ కలుపుదాం. దేని తర్వాత? మిరియాల పౌడర్ తర్వాత సాస్ కలుపుదాం. ఓకే, దాని తర్వాత ఎగ్ కలిపి మంచిగా అర్థం చేయాలి. 1/2 స్పూన్ వేస్తున్నా మిరియాల పౌడర్. ఓకే, 1/2 లేకుండా 1/3 స్పూన్. ఇప్పుడు సాస్ వేయండి. ఇప్పుడు 2 సాస్ ప్యాకెట్స్ మీకు సరిపోతుంది. ఓకే, మంచిగా అంటే ఇప్పుడు మంచిగా దీన్ని స్పూన్తో మంచిగా కలపండి. చేయండి చేయితో కలపండి, లేకుంటే ఎగ్ ఉంటే మీరు చేయితో వద్దు. ఇప్పుడు వెజిటేరియన్స్ కూడా సేమే. అలా ఎగ్ అయ్యేదంటే ఎగ్ ఇది నాన్ వెజిటేరియన్, ఇది నార్మల్ ఇట్లా చేసుకోవచ్చు. వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ అంటే ఇది ఇట్లా ఎగ్ వేస్తాం మేము. దీన్ని మంచిగా ఇట్లా అనుకో స్ప్రెడ్ చేసుకోవాలి. మీరుంటే మీరు కార్న్ కూడా యాడ్ చేయొచ్చు. కార్న్ పౌడర్ కూడా వేయొచ్చా? వేయలేము, అది అంటే ఓన్లీ కార్న్ చిన్న చిన్న పీసెస్ వేయొచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా చేసుకున్నామా, మంచిగా మిక్స్ చేసుకుంటే నెక్స్ట్ గుడ్డు కొట్టేద్దాం. ఎగ్ నెక్స్ట్ కొట్టేద్దాం. ఓన్లీ 2 చెయ్యి. 2 ఇంత క్వాంటిటీ ఇవన్నీ వేసినాం కదా, 2 సరిపోతాయి. 2 సరిపోతాయి, ఈజీగా సరిపోతుందా? ఇంకొకటి వేసేద్దామా? ఇంకొకటి వద్దు, ఇంకొకటి వేస్తే చాలా ఎగ్ అవుతుంది మళ్ళీ టేస్ట్. ఇప్పుడు మనకి 3 members కదా, 3 వేసేసుకుందాం. 3 వేసేసుకుందాం. ఓకేనా? చూద్దాం. దీన్ని మంచిగా కలపండి గైస్. మేము మంచిగా కలపలేకుండా ఓన్లీ సాస్ అది వస్తుంది, మళ్ళీ చాలా గలీజ్గా వస్తుంది టేస్ట్. మంచిగా కలపండి. ఇప్పుడు దీన్ని కలపండి ఉంది. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా వాటర్ లిక్విడ్ లాగా కావాలి మీరుకి. ఇక్కడ డైనింగ్ దగ్గర కూర్చొని ఇవన్నీ అయితే అన్ని రెడీ చేసుకున్నాము. ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఫస్ట్ శోభ బ్రెడ్ ని కాల్చి కొంచెము, దాని తర్వాత ఇది వేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టాలా? ఇది బ్రెడ్ పెట్టానా? ఫస్ట్ బ్రెడ్ పెట్టాలి. ఇది దీనికి పెట్టొద్దు, బ్రెడ్ కే పెట్టాలి బటర్. ఓకేనా? ఓకే, ఉండండి. ఇవాళ గైస్ మళ్ళీ చేస్తున్నాం.
పర్ఫెక్ట్ వచ్చింది గైస్ ఇది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి కొంచెం అట్లా అయింది, తర్వాత నెక్స్ట్ రెండోసారికి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే అనమాట చేసుకునేది మనం. దీన్ని ఏమంటారు క్రిష్? ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్, నో, టోస్ట్ ఆమ్లెట్ టోస్ట్. ఓకే బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్. ఒక క్లోజ్ అప్ దీని ఇంత మంచి చూడండి గాయ్స్. దీన్ని చూడండి, దీని లోపల ఉంది. ఇది కంపేర్ చేద్దాం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా గైస్. ఈ రెండులో అయితే బాగుంటే అదే నెక్స్ట్ వీడియోకి వెజిటేరియన్ ఉంటుంది. ఓకేనా గైస్? ఇది నచ్చితే ఇది ఉంటే మీరు ఉంటే లైక్ చేయండి, ఇది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా. శోభ పట్టుకో. ఓకే, టేస్ట్. ఇక్కడదేమో మా మనవాడు చేసిండు, ఇదేమో నేను చేసినాను. ఇంకొకటి కూడా చేస్తా ఇప్పుడు, ఇంకా మంచి చేసి చూపిస్తాను. వాడికి ఆకలేస్తుంది, ఇంకా వాడు తింటాడు. టేస్ట్ చేసి చూపిస్తున్నాడు. ఓకేనా క్రిష్ బాబు? ఎలా ఉంది, ఏది టేస్ట్ ఉంది, ఎట్లా ఉంది చెప్పు ఒకసారి. నా ఒపీనియన్ అంటే బెస్ట్ ఇదే, 10 out of 10. ఇప్పుడు దీంట్లో సూపర్. వాడు మామూలుగా వచ్చిండు హైదరాబాద్ కి, ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళని ఊరేలాడని చెప్పాను కదా, అట్లా అని చెప్పేసి వాడు ఇష్టం ఉన్నది వాడు ఏదో ఒకటి నేను చేశాను శోభా, వీడియోలో నేను చేస్తాను, నువ్వు నేను ఇద్దరం కలిసి చేద్దామని చెప్పాడు. సరే అని చెప్పి వాడిని ఇందులో 9 out of 10. ఎందుకంటే ఇది కొంచెం మంచిగా ఉంది, బట్ సాస్ ఎక్కువ వస్తుంది. ఇది మంచి కంపల్సరీ బాగుంది. అంటే ఈ మ్యాచ్ విన్నర్ డ్రా. ఈ మ్యాచ్ డ్రా అయింది. ఈ రెండుకి 10 out of 10 మంచిగా ఇచ్చిన. ఇప్పుడు మీరు ఒపీనియన్, దీనికోసం లైక్ చేయండి, దీనికోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా గెలిస్తే నెక్స్ట్ వీడియోకి అది వెజిటేరియన్ శాండ్విచ్. బాయ్ బాయ్.